నమస్కారం అండి. నా పేరు మహేష్ బాబు, బ్లూ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నేను. అయితే ఈ కరోనా వ్యాధి వచ్చినందుకు అందరు పేదలకు, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి, నిరుపేదలకు, బయట స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు భోజనాలు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము అన్నదానం చేయడం జరుగుతుంది. మా ఇల్మర్ కాన్స్టెన్సీ మాట్లాము మా కపిల్ అగర్వాల్ గారు ఉషా థియేటర్ నుంచి ఆయన కూడా చాలా సహకారం చేస్తున్నారు. మాకు అందరం కలిసి మేము ఈ రోడ్ల మీద గరీబ్ వాళ్ళకు, బయట స్టేట్ వాళ్ళకు మేము భోజనాలు పెడుతున్నాము. సార్ నమస్కారం సార్. V3 ఛానల్ వాళ్ళకు నమస్కారం సార్. ఈ ఇల్లు 2 రోజుల నుండి కరోనా సందర్భాన 2 రోజుల నుండి అన్నం వచ్చి మా ఏరియా సైదాబాద్ ఏరియాలో సింగరేణి కాలనీలో అన్నదానాలు చేస్తున్నారు సారు. కాబట్టి దయచేసి ఈ కరోనా ఉన్నన్ని రోజులు వీళ్ళు హెల్ప్ చేసినట్టయితే గరీబ్ వాళ్ళకు మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం సార్. కాబట్టి వీళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అక్కడ బస్తీవాసులు కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నారు. 3 రోజుల నుండి దాని వెంబడి నేను కూడా పోయి ఆ లైన్లు పెట్టి లైన్లో మొత్తానికి ఇస్తున్నాం సార్. మేమంతా అన్నం వీళ్ళది తీసుకుపోయి దాదాపు చాలా 2 రోజుల నుండి వస్తున్నారు. 2-3 ట్రిప్పులు వస్తున్నారు వీళ్ళు. 2 బండ్లు పోయి తీసుకుపోయి మేము పంచి వస్తున్నాం సార్. వీళ్ళ భోజనాలు చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు మేము మంచిగానే V3 వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళకు ప్రజల తరఫు నుండి మళ్ళీ మా పోలీస్ తరఫు నుండి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నమస్కారం సార్. ఈ ఛానల్ ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే పబ్లిక్ ద్వారా V3కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా V3 ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను కాదు, ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే V3 ఛానల్ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమం కంటిన్యూ చేయమని మా ప్రార్థన. లాక్డౌన్ సందర్భంగా ఏదైనా కరోనా వైరస్ దాని గురించి ప్రభుత్వం విధించిందో మన ఏప్రిల్ 14 వరకు చాలామంది కూడా నిరుపేదలు ఇక్కడ ఏరియాలో ఉండడం పట్ల అందరూ దాతలు ముందుకొస్తారు. అందులో భాగంగా మన వైశ్య వికాస వేదిక మరియు V3 ఛానల్ వాళ్ళు ఇద్దరు కలిసి వివిధ ప్రభుత్వ అధికారులకు కానీ, కార్మికులకు కానీ, వాళ్లకు మరియు బీద వాళ్లకు, అవుట్ స్టేట్ ఇతర వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళందరికీ భోజన వసతి కల్పించడం ఆనందదాయకం. అట్లాగే ముందు కూడా అందిస్తారంటని చెప్పి మా పోలీస్ తరఫున ఆశిస్తున్నాం. అట్లాగే దాతలు ముందుకు వచ్చి ఈ బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఉన్నారో వాళ్ళకందరికీ భోజన వసతి లేకపోతే మీకు తోచినంత సహాయం చేస్తే వాళ్ళు కూడా భోజనానికి అనుకూలంగా ఉండి వాళ్ళు కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే ఈ లాక్డౌన్ని సంపూర్ణంగా చేస్తారని చెప్పి మా యొక్క విన్నపం. ధన్యవాదాలు. ఈరోజు V3 ఛానల్ యాజమాన్యము వాళ్ళ సిబ్బంది అందరూ కూడా కలిసి మా పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు ఇక్కడున్న పేద ప్రజలకు, మైగ్రెంట్ పీపుల్ అందరికీ కూడా యాజమాన్య తరపు నుంచి అందరికీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చాలా సంతోషము. ఈ COVID-19లో భాగంగా అందరూ కూడా ముందుకొచ్చి ప్రజలకు కూడా సహకారాలు అందించేసేసి ఈ లాక్డౌన్ని పాటిస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాము. ఈ V3 యాజమాన్యం ముందుకు వచ్చేసేసి అందరికీ కూడా మా పోలీస్ సిబ్బందితో పాటు పేద ప్రజలకు, ఈ మైగ్రెంట్ పీపుల్కి ఈ ఫుడ్ సప్లై చేస్తూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వైశ్య వికాస వేదిక V3 న్యూస్ ఛానల్ వారు PA చైతన్యపురికి ఈ భోజనాలు అన్నాలతో సప్లై చేశారు. వాళ్ళకి థ్యాంక్స్. V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో భోజనాలు ఎలిమినార్ PSలో సమర్పిస్తున్నారు.
దానికే మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ మొత్తం ప్రపంచంలో చాలా ఉధృతంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్, దీన్ని జయించడానికి ప్రతి ఒక్కరూ వారి వారి శాయశక్తుల కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, తర్వాత వివిధ సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా ఒక్కటై ఒక తాటి మీదకి వచ్చి దీనిపై యుద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇందులో ఉండే డ్యూటీ చేసే పోలీసులకు కానీ, తర్వాత చాలామంది డైలీ వేజ్ లేబర్స్ కానీ, రకరకాల వ్యక్తులందరికీ కూడా వాళ్లకు భోజన వసతి, ఇతర సదుపాయాలు ఈ తెలంగాణ వైశ్య వికాస్ వేదిక తరఫు నుంచి V3 న్యూస్ ఈ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు వాళ్లకు చాలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి సంస్థలు ముందుకొచ్చి చాలామంది ఎవరైతే వాళ్ళు నిత్యం పూట గడవనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్లకు ఈ యొక్క భోజన సదుపాయాలు, తర్వాత ఇతరత్ర వాళ్ళకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని చెప్పి మా సైబర్ క్రైమ్ పోలీస్ తరఫున కోరుతున్నాను. సార్, మేము వైశ్య వికాస వేదిక V3 న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ అన్ని పోలీస్ స్టేషన్లకు భోజన సౌకర్యము మరియు GHMC సిబ్బందికి మరియు పేద ప్రజలకు అన్ని రకాలుగా నిన్నటి నుంచి మొత్తం లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దీని మీద మీది ఒక చిన్న సందేశం సార్. థ్యాంక్ యూ అండి, చేసినందుకు చాలా సంతోషం. మా వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. మీరు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు సార్, మాకు ఫుడ్ అంతా చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. PS వనస్థలిపురం ASI గారితో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముందుగా V3 వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో భోజనం దొరికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భోజన సదుపాయం కల్పిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మీరు ఇస్తున్నటువంటి భోజనం కూడా చాలా బాగున్నది. మా దగ్గరికి గత 3 రోజుల నుంచి కూడా రావడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి లేబరర్స్ అడ్డ ఆటో నగర్, ముఖ్యంగా ఎక్కడైతే ఈ బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేసి ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చేసి ఎక్కడ తిండి తిప్పులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇది అందించడం జరుగుతుంది. బాగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.